రాష్ట్రంలో వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై రామచంద్రపురం కూటమి పార్టీ నాయకులు మండిపడ్డారు. బుధవారం సాయంత్రం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, ఎస్కేపీ ట్రస్ట్ చైర్మన్ సాలాది నాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ, కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, కంచమర్తి బాబురావు, అగస్తీశ్వర దేవాలయ ట్రస్ట్ చైర్మన్ గణేష్ శర్మ తదితరులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాలనలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. మెడికల్ కళాశాలల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తుంటే వైసీపీ అవగాహన లేకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన ఇంత దిగజారుడుగా ఈరోజు అక్కడికి వచ్చి పిల్లలదే సంతక సేకరణ ఏంటంటే ఎంత దారుణమైన విషయం అంటే ఈరోజు నిజంగా మెడికల్ కాలేజీలు లేదంటే నిజంగా చదువుకునే విద్యార్థులు చదువుకోకూడదనే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నట్లు మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నారా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చినట్టు నుంచి కూడా ఎంత లోటు బడ్జెట్ ఉన్న పరిస్థితి అయినప్పటికీ ప్రతి విధానాన్ని కూడా ప్రతిదాన్ని కూడా ఈరోజు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా ఈరోజు మెడికల్ కాలేజీలని నిర్మించడానికి ఒక కంకణం కట్టుకున్న నారా చంద్రబాబు గారు. అందులో భాగంగా ఈరోజు చూసినట్లయితే రానున్న రోజుల్లో మన రాష్ట్రంలోని పేద విద్యార్థులకి, ముఖ్యంగా ధనికులు కాదండి, ఈరోజు పేద విద్యార్థులకి 220 సీట్లు కేటాయించడానికి ఈరోజు పాలు పంచుకుంటుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఒక 2 ఏళ్లలో సుమారు 1750 మెడికల్ సీట్లు లభ్యం అయ్యే ఒక విధంగా దిశగా ఈరోజు కార్యాచరణ రూపొందించుకున్న ఆ కార్యాచరణ అమలుకై సాధ్యాలు పక్కన పెట్టి ఈరోజు సాధ్యం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో, ఈరోజు కేంద్ర సహకారంతో. గతంలో చూసినట్లయితే మనం సుమారు మన రాష్ట్రం చూసినట్లయితే 36 మెడికల్ కాలేజీలు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కళాశాలలో ఒక 18, అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో 18, మొత్తం కలిపితే 36 కళాశాలలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు స్థాపించడం. అందరికీ నమస్కారం. నా పేరు ఉండవల్లి శివ, రామపురం తెలుగుదేశం టౌన్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ పత్రికా సమావేశం, అదే మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన ప్రత్యర్థి అయిన మన పిల్లి బోస్ గారు ఇవాళ కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు. ఆ ఉద్దేశం మీద ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మనం పీపీపీ విధానం గురించి వీళ్ళు కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు. మొదట ఈ 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాల కాలంలో అసలు ఎంతవరకు తీసుకొచ్చారు జగన్ గారు. మొదట అది వాళ్ళు గ్రహించాలి. అది గ్రహించకుండా జనం దగ్గరికి వెళ్ళి కోటి సంతకాల సేకరణ అని మన బోస్ గారు కానీ, అదేవిధంగా పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ కోటి సంతకాల సేకరణ అని విద్యా వ్యవస్థల దగ్గరికి వెళ్ళి పిల్లలతో సంతకాల సేకరణ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు విద్యావంతులైన మాస్టర్లు అవ్వచ్చు, అదేవిధంగా ఎంతమంది విద్యావంతులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఈరోజు విద్యా వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నుంచుని పిల్లలకి ఏదో అక్కడ ఏదో అరకొర 2 మాటలు చెప్పి వాళ్ళతో సంతకాలు తీసుకోవడం నా ఉద్దేశంలో తప్పు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తాం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ పీపీపీ విధానం అన్నది ఏంటంటే ఇప్పుడు మనం కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు. పూర్వం గతంలో గుజరాత్ రాష్ట్రాలు అవి కూడా దీని మీద చేసినాయి. ఆ చేసిన దాని మీద మన అనుభవమైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే మొదటగా ఇది గ్రహించుకోకుండా మన ఈ పిల్లి బోస్ గారు కావచ్చు, అదేవిధంగా సూర్యప్రకాష్ గారు కావచ్చు, అదేవిధంగా వైఎస్ జగన్ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ దీన్ని జనాల్లోకి తప్పుడు ఉద్దేశంలో తీసుకెళ్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది సరి చేసుకోవడం మంచిది. వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ప్రచారంగా రకరకాలే వాడుకోవచ్చు. కానీ ఏంటంటే వీళ్ళకి చెప్పడానికి ఏమీ లేక, ఏ విధానాలు లేక ఏదో ఒకటి పట్టుకుని ఈ టైప్లో తీసుకెళ్తున్నారు. ఇవన్నీ గ్రహించుకోవాలి. మొన్నటిదాకా వీళ్ళు ఉద్యోగస్తులకు జీతాలే వేయలేకపోయారు. ఎవరికే కూడా నెలాఖరు వద్దులకు ఉద్యోగస్తులకు జీతాలు వేయలేకపోయారు, పెన్షన్లు ఇవ్వలేకపోయారు. ఇవన్నీ ఇవ్వాలంటే ఇంకో నెల పట్టేది వీళ్ళకి. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన వచ్చాక, తెలుగుదేశం పార్టీ పాలన వచ్చాక ఏ విధంగా నడుస్తుంది అన్నది వాళ్ళ కళ్ళతోటే చూస్తున్నారు. దాని చేత ఏంటంటే వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళు గ్రహించుకుని దాని మీద ఎదరికెళ్తాం మంచిదని. అందులో ఏంటంటే ఆయన సీనియర్ అనుభవజ్ఞులు.
ఆయన లాంటి వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదేమో అని నా భావన. అది ఆయన ఆలోచించుకోవాలి ఈ విషయాన్ని, అంతవరకు చెప్పగలుగుతాం. దాని చేత ఏంటంటే ఈరోజు దేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. వీళ్ళ ప్రధాన ధ్యేయం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం. మన రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం వస్తే గౌరవ కార్మిక శాఖ మంత్రి వారు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి అనే ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడిందని చెప్పుకుంటూ మేము గర్వంగా కార్యకర్తలు అవునాయి, నాయకులు అవునాయి, కూటమి నాయకులు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మేము ప్రజలు కలుస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో గత పాలనలో వైసీపీ చేసిన పాపాలలో చాలామంది నాయకులు రోజువారీ అరెస్టులు అవుతున్నారు. మనం ఈ మధ్యనే చూస్తున్నాం. ఒక హిందూ ధార్మికంగా ఉండే తిరుపతి యొక్క లడ్డూని ఏ విధంగా చేశారో చూసాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ చదువు ఏ దేశంలో అభివృద్ధి చెందాలంటే విద్యా వైద్యం. ఈ పీపీపీ విధానం కోసం మన సోదరులు అందరూ చెప్పారు. దాంట్లో నిజంగా పీపీపీ విధానం తప్పు అయితే ఒక పబ్లిక్ యొక్క ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించేటప్పుడు తిరిగి మళ్ళీ దాన్ని తీసుకుంటారు. అది చట్టంలో ఉంది, రాజ్యాంగంలో కూడా ఉంది. తిరిగి మనం ఇన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ అని ఇస్తాం. ఆ కాంట్రాక్ట్ని తిరిగి మనం తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అంతే తప్ప అమ్మేస్తలేదు. ఇక్కడ కనీసం అమ్మేయడం లేదు అని అవగాహన లేకుండా కోటి సంతకాలు అని వైసీపీ చెప్పుకుని తిరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే మేము గతంలో ఇంత మంచి పని చేసాం, ఇది చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు కాబట్టి. అదే విధంగా ప్రస్తుత పాలనలో అభివృద్ధి సంక్షేమంగా ప్రజల వద్దకు రోజు పాలన వెళ్తున్న సమయంలో వాళ్ళ కనుమరుగైపోకుండా చూడడానికి ఏదో ఒక జెండా లేని ఎజెండా పట్టుకుని సాగుతున్న పార్టీ వైసీపీ పార్టీ. ఇటువంటి పార్టీ ఏం చేసుకున్నా పర్వాలేదు రాజకీయంగా. ఇంత పెద్దలు చెప్పారు గుడి బడి ఈ రెండు కూడా భవిష్యత్తును మార్చియే. అటువంటి బడి దగ్గర చిన్న చిన్న పిల్లల్ని మీరు రెండని రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఒక పక్క గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ప్రతి వారానికి నెలకి ఒక జాబ్ మేళా పెట్టి నిరుద్యోగుల్ని వారికి భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే అదే విఎస్ఎం కాలేజ్ దగ్గర రాజకీయం చేస్తున్న ఈ రామచంద్రపురం వైసీపీ నాయకుల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. ఎందుకంటే పెద్దలు బోస్ గారు ఉన్నారు, వారిని మేము అనడానికి వయసుకి వారు ఉన్న హోదాకి గౌరవం ఇవ్వాలి కాబట్టి మేము మాట్లాడతలేదు. కానీ ఒక బడి దగ్గర రాజకీయం చేసి స్టేజ్కి ఆ పార్టీ దిగజారింది అనడానికి ఈవేళ సంఘటనే ఒక ఉదాహరణ. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చూస్తున్నాం మనం ప్రతిరోజు ప్రభుత్వం తరపున సంక్షేమ కార్యక్రమం చేస్తుంటే గౌరవ మంత్రివర్యులు ప్రతి క్షణం ఎవరైనా కష్టాలు ఉంటే తన సొంత డబ్బులు హెచ్చించి వాళ్ళని ఆదుకుంటున్నారు. కావున పార్టీకే మిత్రులకు కూడా ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ పీపీపీ విధానం అనేది ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకి లీజుకు మాత్రమే ఇస్తుంది, అంతే తప్ప వాళ్ళకి అప్పగిస్తలేదు. దీన్ని మళ్ళీ రివర్ట్ బ్యాక్ అంటాం, అంటే మనం వెనక్కి తీసుకుంటాం. చట్టపరంగా ఎలా ఉందో ఆ విధంగానే చేస్తాం తప్ప ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పీపీపీ విధానంలో 10 మెడికల్ కాలేజీలు